పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన బండి భగీరథ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఫిర్యాదు వచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు ఆలస్యమయ్యాయి? సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు డీజీపీ సివి ఆనంద్ను నేరుగా ప్రశ్నించారు? ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతోంది? హాయ్, నేను మీ జీకే. వెల్కమ్ టు బల్గం టీవీ తెలుగు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథపై నమోదైన కేసు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించారు. ఈ కేసుపై వెంటనే విచారణ ప్రారంభించాలని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ను సీఎం ఆదేశించారు. ఇక్కడ ప్రధానంగా సీఎం లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే 8వ తారీఖున ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది. ఈ ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ వ్యవహారంలో డీజీపీ సివి ఆనంద్ సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి వివరాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం భద్రతా ఏర్పాట్లో బిజీగా ఉందని, అందువల్లే ఈ కేసు విచారణలో ఆలస్యం జరిగిందని డీజీపీ వివరించినట్లు సమాచారం. ప్రధాని పర్యటన అంటే రాష్ట్ర పోలీసులకు అత్యంత కీలకమైన బాధ్యత. భద్రతా విషయంలో చిన్న పొరపాటు జరిగిన పెద్ద సమస్యకు దారితీస్తుంది. అందుకే చాలామంది అధికారులు, సిబ్బంది వీఐపీ బందోబస్తులో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. అయితే ఈ వివరణ విన్న తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసును తేలిగ్గా తీసుకోలేదని తెలుస్తోంది. ఫిర్యాదు వచ్చిన తర్వాత వెంటనే స్పందించాల్సిన అవసరం పోలీసులపై ఉందని, ఎవరైనా ప్రభావశీలులు ఉన్నా సరే చట్టం ముందు అందరూ సమానమే అన్న సందేశాన్ని సీఎం ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ కేసు సమగ్రంగా విచారణ జరగాలంటే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని కూడా సీఎం డీజీపీకి ఆదేశించారు. ఇప్పుడు ఈ స్పెషల్ టీంలు ఎలాంటి ఆధారాలు సేకరిస్తాయి, ఎవరెవరిని విచారిస్తాయి అనే అంశాలు ఆసక్తిగా మారాయి. ఇక ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా చట్ట ప్రకారం పూర్తి విచారణ జరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ కేసుపై విపరీతమైన చర్చ జరుగుతోంది. కొంతమంది వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంటే, మరికొందరు పూర్తి విచారణ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.